తెలుగు సినీ పరిశ్రమలో గుర్తింపు పొందిన ఓ దివంగత నటుడి కథ ఇది. ఒక సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో పాత్రల్లో మెప్పించారు. అయితే కెరీర్ తో పాటు వ్యక్తిగత జీవితంలో వచ్చిన మార్పులు, ఆర్థిక ఇబ్బందులు ఆయన జీవితాన్ని ప్రభావితం చేశాయని సమాచారం. దాదాపు 100 కోట్ల ఆస్తులు కోల్పోయారనే వార్తలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ ఆ నటుడు ఎవరు? ఈ స్టోరీని ఎండ్ వరకు చూసేయండి. తెలుగు సినీ పరిశ్రమలో సుదీర్ఘ కాలం పాటు తనదైన ముద్ర వేసిన నటుడు చంద్రమోహన్. ఆయన జీవితం ప్రస్థానం అనేక మందికి ఆదర్శప్రాయం. సుమారు 5 దశాబ్దాలకు పైగా సినీ రంగంలో కొనసాగి హీరోగా, సహాయ నటుడిగా, తండ్రి పాత్రల్లో తన నటనతో విశేషంగా ఆకట్టుకున్నారు చంద్రమోహన్. ఆయన మరణం ఇప్పటికీ చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన కెరీర్లో 16 ఏళ్ల వయసు సినిమా ఒక మైలురాయి. కమల్ హాసన్ తమిళంలో చేసిన అద్భుతమైన పాత్రను తెలుగులో చేసి అద్భుతంగా మెప్పించారు. ఈ చిత్రం తర్వాత ఆయన ప్రస్థానం నిరాఘాటంగా కొనసాగింది. శంకరాభరణం, నేను, మా ఆవిడ ఇల్లంతా సందడి వంటి చిత్రాలతో పాటు జంధ్యాల, రేలంగి నరసింహారావు దర్శకత్వంలో అనేక సినిమాల్లో నటించారు. ఇక చంద్రమోహన్ కి ఒక అరుదైన లక్కీ హీరో సెంటిమెంట్ ఉంది. ఆయనతో కలిసి నటించిన వాణిశ్రీ, జయప్రద, శ్రీదేవి, భానుప్రియ, తాళ్ళూరి రామేశ్వరి వంటి నటీమణులు ఆ తర్వాత అగ్రతారలుగా ఎదిగారు. ఇక ఈ విషయాన్ని చంద్రమోహన్ పలు ఇంటర్వ్యూలలో ప్రస్తావించారు. సుమారు 35 నుంచి 40 మంది హీరోయిన్స్ ఆయనతో నటించిన తర్వాత సూపర్ స్టార్స్ అయ్యారని పరిశ్రమలో ఒక నమ్మకం ప్రచారంలో ఉండేది. ఇక హీరో పాత్రల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారడంలో చంద్రమోహన్ చూపిన తెగువ, వృత్తి పట్ల ఆయనకున్న అంకితభావం అపారమైనది. అలాగే యువ హీరోలైన ఉదయ్ కిరణ్, అల్లు అర్జున్, గోపీచంద్ వంటి వారికి తండ్రి పాత్రల్లో నటించి మెప్పించారు. నటి సుధాతో కలిసి అనేక చిత్రాల్లో తల్లిదండ్రుల పాత్రలు పోషించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. పాత్ర చిన్నదైనా పెద్దదైనా స్వీకరించి సమర్థవంతంగా నటించగల నేర్పరి ఆయన. ఇక ఈ క్రమంలో ఆయన దాదాపు 900కు పైగా చిత్రాల్లో నటించారు. వ్యక్తిగత జీవితంలో ప్రముఖ రచయిత్రి జలంధరను వివాహం చేసుకున్నారు. వారికి 2 కుమార్తెలు మాధవి, మీనాక్షి. ఒకరు సైకలాజిస్ట్ గా, మరొకరు వైద్యురాలిగా స్థిరపడ్డారు. ఇక ఈ నటుడు లేకపోవడం నిజంగా ఇండస్ట్రీకి తీరని లోటుగానే చెప్పవచ్చు.